వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. సీతంవలస గ్రామంలో కనుమ పండుగ రోజు పేద ప్రజలకు దుస్తులు పంపిణీ చేసిన రాయపురెడ్డి భుజంగరావు. రణస్థలం మండలం సీతంవలస గ్రామంలో రాయపురెడ్డి భుజంగరావు కుటుంబ సభ్యులతో కలిసి కనుమ పండుగ రోజు సీతంవలస గ్రామంలో ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా 300 మంది పేద ప్రజలకు కొత్త దుస్తులు పంపిణీ చేశారు. మన సంస్కృతి సాంప్రదాయాలకు సీతంవలస గ్రామంపై ఉన్న మమకారానికి ప్రతీకగా వ్యవసాయానికి రైతులకు మనమంతా ఇచ్చే గౌరవానికి ప్రతి కనుమ పండుగ రోజు ప్రతి ఇంట ఆనందాలు వెల్లివిరియాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మిత్రులకు శ్రేయోభిలాషులకు రాయపురెడ్డి బుజ్జి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలుగా నియమించబడిన కొత్తకోట్ల లక్ష్మికి కొత్తకోట్ల సింహాద్రినాయుడు ఆధ్వర్యంలో సన్మానం చేశారు. ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షులుగా వైఎస్ షర్మిల నియామకం కాబడినందుకు, అలాగే మాజీ పీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజుని సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితులుగా నియామకం చేసినందుకు ఇరువురికి ఎచ్చెర్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కొత్తకోట్ల సింహాద్రినాయుడు మరియు కాంగ్రెస్ నాయకులు అభినందనలు తెలిపారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలుగా నియమించబడిన కొత్తకోట్ల లక్ష్మికి ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కొత్తకోట్ల సింహాద్రినాయుడు ఆధ్వర్యంలో సన్మానం చేశారు. ఆమెకు పుష్పగుచ్చాన్ని ఇచ్చి పలువురు కాంగ్రెస్ నాయకులు అభినందనలు తెలియజేసి హర్షాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి మరింత కష్టపడి పనిచేస్తానని, తనపై నమ్మకంతో తనకు ఈ పదవీ బాధ్యతలు అప్పజెప్పిన పీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజుకి, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు తాంతియా కుమారికి, వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్ఛార్జ్ రాకేష్ రెడ్డికి, శ్రీకాకుళం డీసీసీ అధ్యక్షులు పేడాడ పరమేశ్వరరావుకి కృతజ్ఞతలు తెలుపుకున్నారు. కార్యక్రమంలో ఏ జగదీష్ నాయుడు, కె జోగినాయుడు, ఎం గణేష్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలుగా ఎన్నిక కావడము నాకు చాలా ఆనందంగా ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి గిడుగు రుద్రరాజు గారికి, అలాగే మహిళా ప్రెసిడెంట్ రామ్ తాంతియా కుమారి గారికి, శ్రీకాకుళం డీసీసీ పేడాడ పరమేశ్వరరావు గారికి, అలాగే ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ రాకేష్ రెడ్డి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే గిడుగు రుద్రరాజు గారిని సిడబ్ల్యూసీ శాసన మెంబర్ గా ఎన్నిక కావడంలో నా యొక్క హర్షం వ్యక్తం చేస్తున్నాను. నాకు ఈ యొక్క పదవి ఇవ్వడంతో నా యొక్క కృషి ఇంకా ఎక్కువగా ఉందని నేను నమ్ముతున్నాను. అలాగే రాబోయే 24లో ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ యొక్క పూర్వ వైభవానికి నా సహాయ సహకారాలు కృషి చేస్తానని, పార్టీ బలోపేతానికి నా వంతు ప్రయత్నం చేస్తానని అందరి సమక్షంలో కోరుకోవడం జరుగుతుంది. జై కాంగ్రెస్. జై కాంగ్రెస్. 24లో జరిగిన ఎన్నికలకు ఓటేసి, హస్తం గుర్తుపై ఓటేసి కాంగ్రెస్ పార్టీ గెలిపించుకొని మరి రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేసుకోవాలని, అలాగే ఆంధ్రప్రదేశ్ లో ఒక కొత్త ముఖ్యమంత్రి వాటిని తీసుకొచ్చి మరి అన్ని అవకాశాలు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా కష్టపడి పనిచేస్తే కాంగ్రెస్ పార్టీకి ఎవరికి కూడా అన్యాయం జరగదు. పేద బడుగు బలహీన వర్గాలందరికీ కూడా ఈరోజు మనం చూసుకుంటే దేశంలో చాలా దారుణాలు జరుగుతూ ఉన్నాయి. మరి కాంగ్రెస్ పార్టీ వస్తే ఈ అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుంది, నిరుద్యోగ ఉపాధి జరుగుతుంది, రైతులకు న్యాయం జరుగుతుంది. కాబట్టి బడుగు బలహీన వర్గాలన్నీ కూడా బాగుపడాలంటే కాంగ్రెస్ పార్టీతో సాధ్యమవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకుని మనం మంచి పరిపాలన పొందే విధంగా ఉండాలని అందరికీ తెలియజేయడం జరుగుతుంది. జై కాంగ్రెస్. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ పొర్లుదండాలు పెడుతూ నిరసన తెలిపారు. అంగన్వాడీల సమస్యల పరిష్కారం పట్ల రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో కలెక్టరేట్ దరి జ్యోతిబా పూలే పార్కు వద్ద బుధవారం పొర్లుదండాలు పెట్టి తమ నిరసన తెలిపారు. సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బైరి కృష్ణమూర్తి మాట్లాడుతూ అంగన్వాడీల సమ్మె సమంజసమైందని, గత 4 ఏళ్లుగా అనేక రకాలుగా ప్రభుత్వానికి మొరపెట్టుకుంటున్నా
ప్రభుత్వం స్పందించకపోవడంతో చట్టబద్దంగా సమ్మె చేపట్టారని తెలిపారు. పెరిగిన ధరలకి అనుగుణంగా వేతనాలు పెంచకపోతే ఎలా బతకాలని ప్రశ్నించారు. అంగన్వాడీల సమ్మెపై ఎస్మా ప్రయోగిస్తూ జీవో ఇవ్వడం, నోటీసులు ఇస్తూ బెదిరింపులకు పాల్పడడం దారుణమన్నారు. అంగన్వాడీలకు ఎస్మా వర్తించదని అన్నారు. సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ అమ్మన్నాయుడు, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కె కళ్యాణి మాట్లాడుతూ అంగన్వాడీలు గత 37 రోజులుగా సమ్మె పోరాటం చేస్తున్నా ముఖ్యమంత్రి అంగన్వాడీల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం దారుణమన్నారు. పెరిగిన ధరలకి అనుగుణంగా వేతనాలు, మెనూ ఛార్జీలు పెంచాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీలకు గ్రాట్యుటీ చట్టాన్ని సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అమలు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ కంటే అదనంగా వేతనాలు పెంచుతామన్న ముఖ్యమంత్రి హామీ అమలు చేయాలని, మినీ అంగన్వాడీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మారుస్తూ జీవో ఇవ్వాలని డిమాండ్ చేశారు. రణస్థలం మండలం పున్నానపాలెం గ్రామంలో అయోధ్య అక్షింతలను పంపిణీ చేశారు. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం పున్నానపాలెం గ్రామంలో అయోధ్య అక్షింతలను రణస్థలము, లావేరు మండలాల విశ్రాంత ఉద్యోగుల సంఘ అధ్యక్షులు పున్నాన నరసింహునాయుడు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అయోధ్యకు చెందిన ఫోటోలు భక్తులకు అందజేశారు. ప్రజలందరూ భక్తిభావాన్ని పెంపొందించుకోవాలని కోరారు. రామభక్తుడు బలివాడ శ్రీనివాసరావు అందజేసిన అయోధ్య అక్షింతలను, ఫోటోలను అందరికీ అందజేయడంతో భక్తిభావంతో పాటు ఆనందోత్సవాలు వెల్లివిరిశాయి. కార్యక్రమంలో పున్నానపాలెం, లక్ష్మీనగర్ ప్రజలు పాల్గొన్నారు. విశ్వవ్యాప్తంగా రామభక్తులు అయోధ్య అక్షింతలను పంపిణీ చేస్తున్నారు. 22 జనవరి 2024 తేదీ అయోధ్య శ్రీరామ జన్మభూమి నూతనంగా నిర్మిస్తున్న శ్రీరామ మందిరంలో కింద అంతస్తులోని గర్భగుడిలో బలరాముని నూతన విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ గావించబడుతుంది. ప్రాణ ప్రతిష్ఠ రోజున ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు దగ్గరలో ఉన్న దేవాలయాల్లో చుట్టుపక్కల ఉన్న రామభక్తులతో కలిసి భజన కీర్తనలు నిర్వహిస్తే మంచిదని నిర్వాహకులు కోరారు. అలాగే టీవీల ద్వారా డిజిటల్ స్క్రీన్లు ఏర్పాటు చేసుకుని శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ ప్రత్యక్ష ప్రసారాన్ని భక్తులు సామూహికంగా వీక్షించి శంఖారాధం, ఘంటానాదం చేసి హారతి ఇచ్చి ప్రసాద వితరణ చేయాలని స్థానికులు కోరారు. ఆలయంలోనే కార్యక్రమం జరపాలని, సకల దేవతలను ప్రసన్నం చేసుకోవడానికి ఆలయంలో ఉన్న దేవీ దేవతల భజన కీర్తన, హారతి పూజ మొదలైనవి చేయాలని కోరారు. శ్రీరామ జయరామ జయ జయ రామ అనే విజయ మహామంత్రాన్ని 108 సార్లు జపించాలి. వీటితో పాటు హనుమాన్ చాలీసా, సుందరకాండ, రామరక్ష స్తోత్రం వంటివి సామూహికంగా పారాయణం చేయొచ్చు. శ్రీరాముని దర్శనం కోసం మరియు నూతన మందిరం దర్శించుకున్నట్టుకు భక్తులందరూ తరలి రావాల్సిందిగా ఆహ్వానించారు. కమసిగడంలో 3 రోజుల పాటు జరగనున్న మహాలక్ష్మి తల్లి జాతర మహోత్సవాలు. ఉత్తరాంధ్ర ఇలవేల్పు కమ్మసిగడం మహాలక్ష్మి తల్లి జాతర ఫిబ్రవరి 18 నుంచి 20 వరకు 3 రోజులు జరగనుందని ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి నడికుదుటి ఈశ్వరరావు అన్నారు. బుధవారం మండలంలోని కమ్మసిగడంలోని మహాలక్ష్మి తల్లి అమ్మవారి కళ్యాణ మండపంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జాతర సక్రమంగా జరిపేందుకు జాతర మేనేజ్మెంట్ కమిటీ ఏర్పాటు చేసి ఎవరు ఏ పనులు చేయాలి, కల్చరల్ ప్రోగ్రాం తదితర పలు అంశాలు చర్చించారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం సర్కిల్ పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గా ఎమాన్యుయల్ రాజ్ బాధ్యతలను స్వీకరించారు. సర్కిల్ పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమాన్యుయల్ రాజు మాట్లాడారు. రానున్న కొద్ది నెలల్లో సాధారణ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్నికల సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై, శాంతి భద్రతల నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెడుతున్నట్లు చెప్పారు. ట్రాఫిక్ సమస్యలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని కొలిగాం స్టేట్ బ్యాంక్ రహదారిలో నిత్యం ఎదుర్కొంటున్న ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడంపై ప్రత్యేక దృష్టి పెడుతున్నట్లు తెలిపారు. నేరాల నియంత్రణలో ముఖ్య భూమిక పోషించే సీసీ కెమెరాలను పూర్తి స్థాయిలో ప్రధాన ప్రాంతాల్లో ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఇచ్చాపురం రూరల్, ఇచ్చాపురం పట్టణ పోలీస్ స్టేషన్లో గతంలో సేవలందించిన అనుభవంతో మరింత సమర్థవంతంగా విధులు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ద్విచక్ర వాహనాల చోరీ, ఇతర నేరాల నియంత్రణపై ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు. సమావేశంలో పట్టణ ఎస్ఐ కె గోవిందరావు, కవిట ఎస్ఐ రాము పాల్గొన్నారు. ప్రతి విలేజ్ లో కూడా మీటింగ్ పెట్టాలనుకుంటున్నాం. ఎవ్రీ హామ్లెట్ తో సహా ప్రతి విలేజ్ లో కూడా మీటింగ్ పెట్టి అక్కడ పబ్లిక్ ని అవేర్నెస్ కలిగించడం, పీస్ఫుల్ గా ఎలక్షన్స్ జరగడానికి సహకరించమని, అలాగే ఏదైనా తప్పుడుగా బిహేవ్ చేస్తే వాళ్ళ కెరీర్స్ ఏ విధంగా పాడవుతాయని తెలియచేయడం, ప్రాపర్ గా ఎలక్షన్స్ జరిపించడం అనేది ప్రధానమైనటువంటి ఎజెండా. దీంట్లో భాగంగా అడిషనల్ గా మన ఇచ్చాపురం టౌన్ లో ట్రాఫిక్ అంటే ర్యాష్ డ్రైవింగ్, నెంబర్ ప్లేట్లు లేకుండా ఇర్రెగ్యులర్ గా తిరిగే కుర్రోళ్ళ గురించి, అలాగే ఎవరైనా యూత్ ఏమైనా పెడదారిని పెడితే ఏమైనా బ్యాడ్ యాక్టివిటీస్ కి, బ్యాడ్ వైసెస్ కి పాల్పడి అలవాటు పడి ఏమైనా చెడ్డగా తిరిగితే వాళ్ళని కూడా కొద్దిగా కౌన్సిలింగ్ ఫస్ట్ స్టేజ్, ఫర్దర్ గా నెక్స్ట్ వాళ్ళ మీద ప్రాపర్ యాక్షన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు నా దృష్టికి ఇచ్చిన విషయం ఏంటంటే ట్రాఫిక్, ఎస్బీఐ రోడ్ లో ట్రాఫిక్ కొంచెం కంజెస్టెడ్ గా ఉందని చెప్తున్నారు.
అది ఒకసారి 2-3 రోజులు ఒకసారి చెక్ చేసి వెరిఫై చేసి దాని మీద కూడా కాన్సన్ట్రేట్ చేస్తాం. సేమ్ టైం బ్యాడ్ యాక్టివిటీస్ ఏ ఫామ్ లో ఉన్నా కూడా అలౌ చేయం. వీలంత మట్టుకు లేకుండా చేయడానికి ప్రయత్నిస్తాం. అంటే మెయిన్ ప్రధాన ఎజెండా ఎలక్షన్ జరపడం కాబట్టి ఇట్ విల్ బిట్ అటువైపు కాన్సన్ట్రేట్ చేయలేకపోవచ్చు, మెయిన్ దీని మీద పెట్టచ్చు. సేమ్ టైం ప్యారల్ గా వాటి మీద కూడా కాన్సన్ట్రేట్ చేసి ఈ గ్యాంబ్లింగ్ లాంటి యాక్టివిటీస్ అలాంటివి ఏం లేకుండా చేయాలనేది అనుకుంటున్నాం. ఏది అయినప్పటికీ కూడా ప్రజల తాలూకు సహకారం, మీడియా తాలూకు సహకారం ఉంటేనే అన్ని సక్సెస్ చేయగలుగుతాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణకు ప్రజలంతా తరలి రావాలని రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ మారుమూడి విక్టర్ ప్రసాద్ జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు. విజయవాడలోని స్వరాజ్ మైదానంలో ఏర్పాటు చేసిన విశ్వజ్ఞాని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహావిష్కరణాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ మారుమూడి విక్టర్ ప్రసాద్ అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మించినట్లు వివరించారు. విజయవాడలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమ నిర్వహణపై బుధవారం ఆర్ఎన్బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2000 కోట్ల రూపాయల విలువ గల భూమిలో 125 అడుగుల ఎత్తు కలిగిన అంబేద్కర్ విగ్రహాన్ని 400 కోట్ల రూపాయలతో నిర్మించినట్లు పేర్కొన్నారు. అంబేద్కర్ స్మృతివనం, లైబ్రరీ, పచ్చదనం, ఫౌంటైన్, ధ్యాన మందిరం తదితరమైనవి ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అంబేద్కర్ ఒక్క ఎస్సీలకే కాదు, దేశ ప్రజలందరికీ దిక్సూచని అన్నారు. అందరినీ ఆహ్వానించడానికే శ్రీకాకుళం జిల్లా వచ్చినట్లు తెలిపారు. విజయవాడలోని స్వరాజ్ మైదానంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఈ నెల 19న రాష్ట్ర ముఖ్యమంత్రి ఆవిష్కరించనున్నట్లు చెప్పారు. అద్భుతమైన భారత రాజ్యాంగాన్ని రచించి మనకు అందించినట్లు పేర్కొన్నారు. అంబేద్కర్ చేసిన కృషి, త్యాగం అనిర్వచనీయమని పేర్కొన్నారు. కుల మత రాజకీయాలకు అతీతంగా జరుగుతున్న కార్యక్రమమని చెప్పారు. ఇటువంటి మహత్తర కార్యక్రమానికి లక్షలాదిగా ప్రజలు తరలివచ్చి విజయవంతం చేయాలని ఈ సందర్భంగా కోరారు. ఈ నెల 25 నాటికి పోలింగ్ కేంద్రాలు ఏర్పాట్లు పూర్తి చేయాలి అని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం నవీన్ అన్నారు. సార్వత్రిక ఎన్నికలకు గాను జిల్లాలో ఏర్పాటు చేసిన అన్ని పోలింగ్ కేంద్రాల్లో మౌలిక వసతులు, సదుపాయాల కల్పనలో అధికారులు ఎలాంటి అలసత్వం వహించరాదని, ఈ నెల 25వ తేదీ నాటికి పెండింగ్ లో ఉన్న పనులు 100% పూర్తి చేయాలని ఇన్ఛార్జ్ కలెక్టర్ ఎం నవీన్ ఆదేశించారు. పోలింగ్ కేంద్రాల్లో పూర్తి చేయాల్సిన ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బుధవారం జిల్లా అధికారులతో జరిపిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో 2357 పోలింగ్ కేంద్రాలకు గాను 711 కేంద్రాల్లో ఇంకా సంతృప్తికర స్థాయిలో ఏర్పాట్లు లేవని గుర్తించామని పేర్కొన్నారు. ఆయా కేంద్రాల్లో ఫర్నిచరు, మంచినీరు, మరుగుదొడ్లు, వికలాంగులకు వీలుగా ర్యాంపులు ఏర్పాట్లు, విద్యుత్ సరఫరా తదితర అంశాల్లో లోటుపాట్లు సరిదిద్దాల్సి ఉందన్నారు. ఈ నెల 25వ తేదీలోగా వాటికి ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఆయా కేంద్రాల వారీగా చేయాల్సిన ఏర్పాట్లపై దిశానిర్దేశం చేశారు. సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులకు ఎలాంటి కష్టం లేకుండా ఓటు వేసేందుకు కల్పించాల్సిన సౌకర్యాలపై ప్రత్యేకంగా మాట్లాడారు. ఎన్నికల విధులు కేటాయించిన అధికారులు భారత ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఎన్నికలను సక్రమంగా నిర్వహించడానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. రానున్న ఎన్నికల నిర్వహణను అధికారులు క్రమశిక్షణతో బాధ్యతాయుతంగా నిర్వహించాలని, విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎన్నికల నిర్వహణలో రెవెన్యూ, పోలీసు, ఇతర శాఖల అధికారులకు విధులను కేటాయించడం జరుగుతుందని, ఈ విధులను నిబంధనల ప్రకారం చేపట్టాల్సి ఉంటుందని అన్నారు. సమావేశంలో డిఆర్ఓ ఎం గణపతిరావు, ఐసిడిఎస్ పీడీ బి శాంతిశ్రీ, సర్వశిక్ష ప్రాజెక్టు ఆఫీసర్ రోణంకి జయప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.